హలో స్టూడెంట్స్ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎస్ఎల్ఆర్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటి అంటే తెలంగాణకు సంబంధించిన ఎంసెట్ 2025కి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో సో రిజల్ట్స్కి సంబంధించిన విడుదల డేట్ అయితే కూడా మనకి అఫీషియల్గా అయితే కూడా రావడం జరిగిందండి. సో మనకి ఏ తేదీన ఈ రిజల్ట్స్ అనేది విడుదల చేస్తారు అనేది కూడా క్లారిటీగా వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో వీడియోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కన గంట సింబల్ అయితే కూడా ఆల్లో పెట్టుకోండి. అదేవిధంగా ఈ వీడియోకి 500 లైక్స్ అయితే కూడా టార్గెట్ అయితే కూడా కంప్లీట్ చేస్తానని భావిస్తున్నాను. అండ్ మీకు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ ఎంసెట్లో ర్యాంక్ అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఆలోచన చేయకుండా లెట్స్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీతో ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే కూడా షేర్ చేసుకుంటాను. ఇక్కడ చూస్తున్నారు కదా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్. సో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ డ్రోన్స్ లాంచ్ చేస్తున్నారు, రియల్ వరల్డ్ టెక్ ప్రాజెక్ట్స్ మీద పనిచేస్తున్నారు. వినగానే అన్బిలీవబుల్ కదా, కానీ ఇది ఎన్ఐటీలో మాత్రం నిజమే. వేరే కాలేజెస్లో థియరీ మాత్రమే ఉంటుంది, కానీ ఎన్ఐటీలో మాత్రం ఫస్ట్ ఇయర్ నుంచే రియల్ వరల్డ్ ట్రైనింగ్ ఉంటుంది. ఇంటర్ అయిపోయింది, బెస్ట్ కాలేజ్లో సీట్ కావాలి అంటే బెస్ట్ ర్యాంక్ రావాలి. కానీ మంచి కాలేజ్ అంటే ఏముండాలి? జస్ట్ డిగ్రీ కాకుండా ఫ్యూచర్కి స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇవ్వాలి. ఎన్ఐటీ ద పర్ఫెక్ట్ సొల్యూషన్ అని చెప్తాను. సో 4 years ఆఫ్ బీటెక్, మెషిన్ లెర్నింగ్ అండ్ డేటా సైన్స్ స్పెషలైజేషన్స్ అయితే కూడా ఉన్నాయి. సో మైక్రోసాఫ్ట్, అమెజాన్ లాంటి కంపెనీస్లో వర్క్ చేసిన టాప్ 1% ఎక్స్పర్ట్స్ డిజైన్ చేసిన కర్కులం ఉంది. సో ఫస్ట్ ఇయర్ నుంచే వాట్సాప్, అమెజాన్, నెట్ఫ్లిక్స్ లాంటి యాప్స్ బిల్డ్ చేయడం నేర్పిస్తారు. సో 3000+ కంపెనీస్తో పార్ట్నర్షిప్ చేశారు కాబట్టి డైరెక్ట్ ప్లేస్మెంట్స్ కూడా ఉంటాయి. సో ఎన్ఐటి హైదరాబాద్ అండ్ విజయవాడలో కూడా ఉంది. సో బెస్ట్ ఫ్యూచర్ కావాలి అంటే ఎన్ఐటిలో జాయిన్ అవ్వండి. సో ఎన్ఐటిలో అయితే కూడా అడ్మిషన్స్ అయితే కూడా ఓపెన్ అయ్యాయండి. మనకి ఎగ్జామ్ వచ్చేసి అయితే 11th అయితే కూడా ఉండబోతుంది. సో నేను కింద డిస్క్రిప్షన్లో దాని లింక్ ప్రొవైడ్ చేస్తాను. అందరూ కూడా వెళ్ళి రిజిస్టర్ అయ్యి ఎగ్జామ్కి అయితే కూడా అటెండ్ అవ్వండి. చూస్తున్నారు కదా మనకి అలర్ట్ ఎల్లుండే ఫలితాలు. సో మనకి ఈ నెల 11న అయితే కూడా ఎప్సెట్కి సంబంధించిన ఫలితాలు అయితే కూడా విడుదల కానున్నాయండి. సో సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కూడా ఫలితాలను అయితే కూడా ఎల్లుండి ఉదయం 11 గంటలకు అయితే కూడా రిలీజ్ చేస్తారని అయితే కూడా అధికారులు అయితే కూడా తెలిపారు. సో మరి ఏప్రిల్ 29 నుంచి మే 4 వరకు అయితే కూడా అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ, ఇంజనీరింగ్ విభాగాల్లో అయితే కూడా సో ఈ యొక్క ప్రవేశాలకు అయితే కూడా ఎంట్రన్స్ పరీక్షలు అయితే కూడా జరిగిన సంగతి అయితే కూడా మనకు తెలిసిందేనండి. సో మరి ఇక్కడ చూస్తున్నారు కదా, ఈరోజు వచ్చేసరికి సో మనకి డేట్ కూడా చూసుకోవచ్చు. ఈరోజు మనకి డేట్ 9 అనమాట. మనకి ఎల్లుండి అంటే రేపు 10 ఎల్లుండి అయితే కూడా మనకి రిజల్ట్స్ అనేది కూడా రాబోతున్నాయండి. సో మనకి ఉదయం 11 గంటలకు అయితే కూడా మనకి రేవంత్ రెడ్డి గారు అయితే కూడా ఈ ఫలితాలను అయితే కూడా రిలీజ్ చేస్తున్నారు. సో ఇది ప్రజెంట్ ఉన్న అప్డేట్ అనమాట. ఇంకా ఏదైనా అప్డేట్స్ వస్తే ఛానల్ తెలియజేస్తుంది కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ అయితే కూడా చేసుకోండి.